దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఏమండి, మనము స్లాబ్ ఒక్క రోజులోనే వేస్తాం. ఒక్క రోజులో వేసినప్పుడే అది అతకబడుతూ ఉంది, అది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడా లీకేజ్లు అవ్వవు. 2026 సంవత్సరం మనం వెళ్ళడానికి ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఆ ఒక్కరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. మన కుటుంబాన్ని ఏంటి, మన మన జీవితాన్ని కట్టుకోవడానికి, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి, మనము 2026 సంవత్సరంలో మనకు మేలు జరగడానికి, 2026 సంవత్సరంలో మనకు అద్భుతం జరగడానికి ఒకే ఒక్క రోజు మన మధ్య ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ 10 రోజులు ఉందనుకోండి, 10 రోజులు ఉంది కదా పాస్టర్ గారు, ఈ 10 రోజుల్లో మేము ఏదోలాగా కింద మీద పడి మేమేదో చేస్తామండి. ఒక నెల రోజులు ఉంది కదా పాస్టర్ గారు, మేము ఏదోలాగా చేద్దాములేండి, కంగారు ఏముంది అనుకోవచ్చు. నేను అంటాను, మీరు ఏంటి ఈ రాత్రి అంతా కూడా ఏంటి, మీరు ఎంతగా ఏం చేసినా కూడా ఈ ఈ ఈ- ఈ ఈ రోజుని మీరు ఆపలేరు. గడిచిపోతుంది, ఇంకొక 4-5 గంటల్లో ఈరోజు గడిచిపోతుంది. ఇంకా ప్రియారా, 26లోకి వెళ్ళడానికి ఒకే ఒక్క రోజు ఉంటుంది. దేవుడు ఆ 26వ సంవత్సరాన్ని మనకు దీవెనకరంగా ఉంచాలనుకుంటున్నాడు. ఆయన ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నాడు. ఆ 26వ సంవత్సరాన్ని దేవుడు మనకు మేలుకరంగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియారా, దేవుడు ఎంత అయితే మన పట్ల, నా 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 సంఘానికి లేదా నా పిల్లలకు ఇది 2026 సంవత్సరం మేలుకరంగా ఉండాలి దేవుడు ఎంత అయితే ఆశపడుతూ ఉన్నాడో, అటువంటి ఆశ మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఆశగల ప్రాణమును ఆ ఆశగల ప్రాణమునైనా తృప్తిపరచును. నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటావో, నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో, ప్రభా ఈ 2026 సంవత్సరం నాకు మేలుకరంగా ఉండాలి, నాకు దీవెనకరంగా ఉండాలి, ఈ 2025 సంవత్సరంలో ఉన్నట్టుగా 2026 సంవత్సరం నా కుటుంబం ఉండకూడదు, 2025 సంవత్సరంలో ఉన్నట్టుగా శోధనలు, శ్రమలు, ఇరుకులు, బాధలు, కష్టాలు 2026 సంవత్సరం నాకు ఉండకూడదు ప్రభా అని నువ్వు ఆశపడతావో, ఆశని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నెరవేరుస్తాడు. నీ జీవితంలో అద్భుతం జరగడానికి ఎవరో రావాల్సిన పని లేదు. నీ జీవితంలో అద్భుతం జరగడానికి ప్రియరా ఏంటి, మనము చేయవలసింది ఒకటే ఒకటి. మనం అనుకుంటాం, ఎవరైనా వస్తే బాగుండండి, నా ఇంటికి ఎవరైనా గొప్పవారు వస్తే బాగుండు, మా ఇంటికి ఎవరైనా గొప్పవారు వస్తే బాగుండు అని మనం అనుకుంటాం. నేను అంటాను, ఎవరు మీ ఇంటికి గొప్పవారు రావాల్సిన అవసరం లేదు. యేసయ్యే మీ ఇంట్లోకి వచ్చేసాడు. గట్టిగా చప్పాలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియరా, ఆయనే మీతో ఉండాలని, ఆయనే మీలో ఉండాలని ఆయన సరాసరి నీ ఇంటికే వచ్చేసాడు. ఆయన ఎందుకో తెలుసా? నీకు మేలు చెయ్యాలని. నువ్వు నలిగిపోతున్నావు, నువ్వు శ్రమ పడుతూ ఉన్నావు, నువ్వు కష్టపడుతూ ఉన్నావు, ఆయన నీకు మేలు చెయ్యాలని ఆయన నీ దగ్గరికి వచ్చేసాడు. ఆయన దీవించడానికి ఆయన 2 చేతులు ఎప్పుడు కూడా చాచి ఉంచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి, నా ప్రసంగంలోనికి వెళ్ళే ముందు కొన్ని మాటలు మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఏంటి ప్రియారా, మనము ఈ ఒక్క రోజుని కనుక మనం ఉపయోగించుకుంటే 2026 అంతా సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. ఈ 2025 సంవత్సరం చివరి దినాన్ని మనం ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి, సిద్ధపాటు కలిగి ప్రార్థన చెయ్యాలి. సంవత్సరం అంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత ప్రార్థన చెయ్యాలి. ఏంటి, 2026 సంవత్సరంలో దేవుడు కార్యాలు చేయబోతున్నందుకే విశ్వాసంతో మనము ప్రార్థన చెయ్యాలి. అలా ఎవరైతే రేపు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉంటారో వారు అత్యధికమైనటువంటి దీవెనలు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు అద్భుతాలు చూస్తారు, వారు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రియరా నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి, మనుషులు మాట తప్పుతారేమో, మనుషులు మాట మారుస్తారేమో, కానీ నా దేవుడు మాట తప్పడు. నా దేవుడు మాట తప్పేవాడు కాదు ఆయన. అందుకే రేపు మీకు వాగ్దానాలు ఇవ్వబడతాయి. రేపు రాత్రికి మీకు వాగ్దానాలు ఇవ్వబడతాయి. ఆ వాగ్దానాలు ఏమండి, మీరు ఎంత ప్రార్థనాపూర్వకంగా మీరు తీసుకుంటారో
ఆ వాగ్దానము మీ జీవితంలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏవండి, ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, నాకు ఏ విధమైన బలహీనత ఉండకూడదు. రేపంతా నేను నీ సన్నిధిలో గడపాలి, నీ సన్నిధిలో ఉండాలి, ఉపవాసముతో ఉండాలి. నా నా ఈ 2025 సంవత్సరానికి ఒక్కరోజే కదా ప్రభువా ఉంది. ఆ ఒక్కరోజు నేను నీ సన్నిధిలో గడపాలనుకుంటున్నాను ప్రభువా. ఈ 2025 అంతా కూడా నేను సరిగా నీ మందిరానికి రాలేదు, నేను సరిగా ప్రార్థన చేయలేదు, నేను సరిగా ఉపవాసం ఉండలేదు, నీ సన్నిధిలో నేను గడపలేదు, మనసారి నిన్ను ఆరాధించలేకపోయానయ్యా. నాకు ఒక్క అవకాశం ఈ ప్రభువా, ఒక్క అవకాశం ఈ ప్రభువా. నేను నిన్ను ఆరాధించే అవకాశం నాకు కలుగు చేయి ప్రభువా. నిన్ను ప్రార్థించే అవకాశం నాకు కలుగు చేయి ప్రభువా అని దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి, ఈరోజు ఒక పాస్టర్ గారిని రమ్మని చెప్పాను. ఏంటి పాస్టర్ గారు అంటారు, మీరే చెప్పాలండి అంటారు. నేనంటున్నాను, నేను అసలు ఖాళీ లేదు, ఉదయం నుంచి చాలా బిజీ, ముందు నుంచే బిజీ కాబట్టి నేను చెప్పలేను ఆ రోజు అని నేను ముందుగానే చెప్పలేను అనుకున్నాను. కానీ రాత్రి దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన సంఘ బిడ్డలందరూ కూడా వచ్చి ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. ఏదేమైనా కూడా ఏమండి ప్రియరా, రాలేని వారి కొరకు బాధపడడం కన్నా వచ్చిన వారిని బట్టి సంతోషించడమే నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, సంఘంలో నలుగురు విశ్వాసులు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే చాలు, ఆ సంఘము దేవునికి ఇష్టమైన సంఘముగా పిలువబడుతుంది. ఆ సంఘము దేవునికి ఇష్టమైనటువంటి సంఘంగా పిలువబడుతుంది. ఒకవేళ ఎవరో పాస్టర్ గారు నేను పిలిచాను, ఆయన కనుక వచ్చి ఉంటే మిమ్మల్ని అందరినీ చూసి నన్ను చూసి నవ్వుకునేవాడు ఆయన. ఎందుకో తెలుసా? ఈ పాస్టర్ గారు ఏమో స్టేజ్ల మీద ప్రసంగాలు ఎరగొడతాడు, సూట్ వేస్తాడు, బూట్ వేస్తాడు, కనీసం 10 మంది కూడా లేరేటి పాస్టర్ గారు. లాజర్ పాస్టర్ గారు సంఘస్థులు అంటే ఏదో చాలా ఎక్కువ మంది ఉంటారని అనుకున్నాను. ఆయన 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 అనుకున్నాండి. ఏండి, మరి ఎందుకు ఆపేశాడు? దేవుడు ఆపేశాడు. ప్రియరా, ఏంటి, సేవకులు వస్తున్నారు, రేపు మంచి సేవకులు వస్తున్నారు, ఎల్లుండి కూడా రేపు రాత్రికి కూడా మంచి సేవకులు మన మధ్యకు రాబోతున్నారు. ఏంటి, మన ఆసక్తిని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చెప్దాం. మన ఆసక్తిని బట్టే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఏంటి, మన ఏర్పాటుని బట్టే, మన సిద్ధపాటుని బట్టే దేవుడు మనతో మాట్లాడుతాడు ఆయన. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం మనం చదువుదాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం త్వరగా తీద్దాం. చూడండి, నేను చదువుతూ ఉన్నాను. తమ ఆలోచన అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రభు వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ప్రియరా, లోబడని ప్రజల వైపు దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏమండి, ఆయన 2 చేతులు ఇలా చాపుతున్నాడంట. అందరూ మీ 2 చేతులు ఉన్నాయా? ఒకసారి ఎలా చాపండి. నల్లని ప్రజల వైపు ఆయన ఏం చేస్తున్నాడంట? తన 2 చేతులు ఇలా చాచి ఉన్నాడట. హల్లెలూయా. ఏంటి, మనం ఎంతసేపు 2 చేతులు ఇలా చాచి ఉండగలం చెప్పండి? ఎంతసేపు చాచి ఉండగలం? ఒకవేళ మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఏంటి, వారిని చూసి మనకి ఎత్తుకోవాలని ఆశ కలుగుతుంది, వారిని చూసి మనకి ముద్దాడాలని ఆశ కలుగుతుంది, వారి వైపు మన 2 చేతులు ఇలా చాపుతాం. ఏంటి, వారు ఏంటి మన దగ్గర రాకుండా పక్కకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? మనం విసుక్కుంటాం. ప్రియరా, ఏంటి, ఒక్క నిమిషం కూడా మనకు అంత ఓపిక ఉండదండి, వెంటనే విసుక్కుంటాం. ఆ చిన్న పిల్లవాడికి ఏం తెలుసు? ఆ చిన్న పిల్లవాడు అయినా కూడా నా దగ్గర రాలేదు అని మనం ఏం చేస్తాం తెలుసా? ఆ చిన్న పిల్లవాడి విషయంలో మనం విసుక్కుంటాం. కానీ నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రియరా, మీకు అన్నీ తెలిసి ఉండి కూడా ఆ దేవునికి మీరు లోబడకపోయినా ఆయన మిమ్మల్ని చూసి విసుగు చెందలేదు, మిమ్మల్ని అసహించుకోలేదు. ఆయన 2 చేతులు చాచి, నా పిల్లలు నా యొద్దకు వస్తారు, తిరిగి వస్తారు, నా దగ్గరికి వస్తారు, నా సన్నిధిలో వారు ప్రార్థిస్తారని ఆయన 2 చేతులు చాచి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియరా, మనమేమో మన ప్రయాణాలు ఎక్కడెక్కడికో వెళ్తాం, మనము ఏంటి ఎవరెవరితోనో సహవాసాలు చేస్తాం. ఆయన మాత్రం నా పిల్లలు నా దగ్గరికి వస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఏంటి, లోబడనొల్లని ప్రజల వైపు ఏం చేస్తున్నట, దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఏంటి, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు. ఏంటి, వారు ఎందుకు లోబడట్లేదు తెలుసా? జాగ్రత్తగా వినాలి. దేవునికి వారు ఎందుకు లోబడట్లేదంటే, వారు ఆలోచనల పరంగా వెళ్ళిపోతున్నారు. వారికి వచ్చిన ఆలోచన ప్రకారంగా వారు జీవిస్తున్నారు. వారికి వచ్చినటువంటి ఆలోచన అనుసరిస్తూ ఉన్నారు. అపవాది ఏం చేస్తాడు? ఏంటి, అపవాది నీ దేహం మీద ఎక్కడ నిన్ను ముట్టుకోడండి. నీ ఆలోచన మీద నీ అటాక్ చేస్తాడు. నీ ఆలోచనల మీద అటాక్ చేస్తాడో. ప్రియులారా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బాక్సింగ్ నేర్చుకున్నటువంటి సమయంలో, కిక్ బాక్సింగ్ తెలుసు కదండి మీ అందరికీ కూడా. హ్యాండ్స్కి బాక్సింగ్ గ్లౌజులు ఉంటాయి. తర్వాత ఈ మొత్తం అన్ని సేఫ్టీస్ ఉంటాయి ఎక్కడికక్కడ. ఒకటే చెప్తారు వాళ్ళు, నువ్వు ఎక్కడ కొట్టినా పాయింట్ రాదు, డైరెక్ట్గా హెడ్ కొడితేనే పాయింట్ వస్తుంది. ఏంటి, నేను వైజాగ్లో పార్టిసిపేట్ చేయాలి. 2007 సంవత్సరంలో నేను కిక్ బాక్సింగ్ మన ఆనంద భారతి గ్రౌండ్ నేర్చుకున్నాను. చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఒక్క సంవత్సరం నేర్చుకున్నాను. అయితే ఆహ్, ఆహ్, 2000 వైజాగ్‌లో ఒక ప్రోగ్రామ్ పెట్టారన్నమాట. కాంపిటీషన్స్ పెట్టారు. అయితే ఆ రోజు నాకు కాంపిటీషన్‌కి వెళ్ళడానికి రూ. 500 కట్టాలి. ఆ కాంపిటీషన్‌లో నా పేరు ఇవ్వాలంటే రూ. 500 కట్టాలి. రూ. 500 లేక నేను ఆ కాంపిటీషన్‌కి వెళ్ళలేదు. ఒకవేళ ఎళ్ళుంటే గెలిచినేమో. ఒకవేళ గెలిచుంటే నేను ఇలా మైక్ పట్టుకుని వాక్యం చెప్పలేనేమో. అందుకే దేవుడు అక్కడ ఆపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, మాకు దాన్ని ఏమంటారంటే, ఆ కిక్ బాక్సింగ్ ఆ రింగ్‌లో మేము ఫైట్ చేయకముందు ముందుగా మాకు ఆ రింగ్‌లో ఎలా ఫైట్ చేయాలో ఆ రింగ్‌ను ఊహించుకుంటూ మేము ఇక్కడ ఏం చేయాలంటే, మా యొక్క కోచ్ దగ్గర మేము చేసి చూపించాలి. అప్పుడు వారు ఏం చెప్పారో తెలుసా? ఒకవేళ మీరు భుజం మీద కొట్టినా, ఇది కొట్టినా, షోల్డర్ మీద కొట్టినా మీకు పాయింట్ రాదు. డైరెక్ట్‌గా ఎక్కడ కొట్టాలి? హెడ్ మీదే కొట్టాలి. అందుకే గ్లౌజు హెడ్‌ని బ్లాక్ చేస్తుంటాయి ఎప్పుడు గూడా. ఒక హ్యాండ్ పైనుంటుంది. ఒక హ్యాండ్ ఎక్కడుంటుంది? హెడ్‌ని బ్లాక్ చేసి ఉంటుంది. అంటే హెడ్‌ను కొడితేనే పాయింటొస్తుంది. ఇది అపవాది గాడికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు పైకి లేపుదాం. హల్లెలూయా. అపవాది గాడికి బాగా తెలుసు. హెడ్‌ను కొడితే నా వెనకాతలొచ్చేస్తాడు. ఒకవేళ కాలు కొట్టాడనుకోండి, కుంటుకుంటూ అని ఏం చేత్తావు? మందిరానికి వచ్చేత్తావు. కాలు కొట్టాడు. యాకోబుని ఎక్కడ కొట్టాడమ్మా? యాకోబుని ఎక్కడ తొడగూటి మీద కొట్టగానే తొడగూటు ఏమైపోయిందట? ఇలా వదిలిపోయిందంట. ఇలా వచ్చేస్తున్నాడు, కుంటుకుంటూ వచ్చేస్తున్నాడు. యేసయ్యా, యేసయ్యా అని వచ్చేస్తున్నాడు ఇంకాయన. కుంటుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన. ఒకవేళ నీ భుజం మీద కొట్టాడనుకోండి అపవాది, ఏండి, భుజం ఊడిపోయినా పర్లేదండి, ఏదో అలా వచ్చేస్తానండి అంటావు. చెప్పండి వస్తున్నారా రావట్లేదా? అంటే కళ్ళు లేని వాళ్ళు రావట్లేదా మందిరానికి? నేను చెప్పాను మొన్న మా మామయ్య గారు వచ్చారా? రాలేదు. వచ్చారు. ఏండి, మన రైతు బజార్‌లో మిషన్ టు ది బ్లైండ్ క్రిస్మస్ మీటింగ్ పెడితే అందరూ ఎవరొచ్చారు చెప్పండి? అందరూ కళ్ళు లేని వాళ్ళే. ఎక్కడ ఏంటి, అపవాదిగాడు ఎక్కడ కొట్టినా ఏదో ఒకలాగా వచ్చేత్తాం. నీ మైండ్ మీద గానుక వాడు కొడితే నువ్వు మందిరానికి రావు. దేవుని దగ్గరికి రావు. ప్రార్థన దగ్గరికి రావు. వాక్యం దగ్గరికి రావు. ఆరాధన దగ్గరికి రావు. పరిచర్య దగ్గరికి రావు. ఇక నీకు సహవాసం దగ్గరికి అసలు రావాలనిపించదు. అందుకే అపవాది గాడికి తెలుసు నిన్ను ఎక్కడ కొడితే నువ్వు వాడి వైపు తిరుగుతావో తెలుసు. అందుకే అపవాది గాడు ఏం చేస్తాడు? మన డిప్ప మీద కొడతాడు. డిప్ప ఉందా అందరికీ? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే డిప్ప మీద కొట్టాడో నీ ఆలోచనలన్నీ వాడి వైపు వెళ్ళిపోతాయి. నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా ఇంకా వాడి వైపే. పాపం ఇక్కడ అందరూ కూడా నిన్ను లాగుతారు పట్టుకొని. కాళ్ళు పట్టుకుంటారు, ఒకరు చేతులు పట్టుకుంటారు. "ఏ అమ్మా, రా అమ్మా మందిరానికి, రా బాబు, నాయనా రా" అంటారు. అబ్బే, బుర్ర కుదురుగా లేదండి. కాళ్ళు చెప్పండి, మన బాడీకి హెడ్ ఎవరు? హల్లెలూయా చెప్పాలి. మన బాడీకి హెడ్ ఎవరు? మన బాడీకి ప్రధానమైనటువంటి పార్ట్ ఏది? చెయ్యి లేకపోతే బ్రతకగలమా లేదా? ముక్కు లేకుండా బ్రతకగలమా లేదా? కన్ను లేకుండా బ్రతకగలం లేదా? తలకాయ లేకపోతే బ్రతకగలవా? చెప్పండి. అందుకే ఏం చేస్తారు బలిచ్చేవాళ్ళు? ముందు తలని నరుకుతారు. కోళ్ళు బలిచ్చినప్పుడు చూసారా? కోళ్ళని, ఎద్దుల్ని, గొర్రెల్ని బలిచ్చినప్పుడు తలని నరుకుతారు. మొన్న వీడియోలో చూశాను ఒక ఆవిడ మేక మేక కంఠాన్ని కొరికేస్తుంది. ఆవిడ మీద ఏదో వచ్చిందంట. మరి ఏమొచ్చిందో మరి నాకు తెలీదమ్మా. ఏదో వచ్చిందంట, నాకు తెలీదు మరి ఏమొచ్చిందో.
ఏంటి మొత్తం మేకని బ్రతకున్న మేకని పట్టుకొని ఆ కంఠాన్ని కొరిగేసింది, ఇంకా చచ్చిపోయింది మేక. ఒకడేమో కోడిని కొరిగేస్తున్నాడుగా. కంఠం అంటే ఈ మెడ భాగం లేకపోతే నీ పార్ట్ ఎందుకు, ఏది పని చేయదు. ఈ అపవాదిగాడు ఏం చేస్తాడో తెలుసా? ఆడేం చేస్తాడంటే నీ మెదడు మీద కొడతాడు, నీ ఆలోచన మీద. అందుకే తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు. ఆలోచనలు అంటే వీడు ఎప్పుడైతే కొట్టాడో మొత్తం అంతా తారుమారైపోయింది. తారుమారైపోయి ఇంకా బుర్ర పని చేయట్లేదు. ఏంటి, అపవాదిగాడిని చూస్తే అపవాదిగాడే కావాలండి. ఆ సాతానే కావాలండి. నాకు ఇంకెవరూ వద్దండి. ఆ! కొంతమందికి సెల్ పిచ్చున్నోళ్ళు ఉంటారు చూసారా? ఆడికి అన్నం పెట్టకపోయినా పర్లేదు, 4 రోజులు సెల్లు అలా ఇచ్చేస్తే చాలు. అన్నం అవసరం లేదు. బండ్ల మీద దొరికేవాళ్ళుంటారు చూసారా? నువ్వు బండిలో ఫుల్ ట్యాంక్ చేసి బండి ఇచ్చేస్తే చాలు ఇంకా. ఇంకా అన్నం అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు. ప్రియులారా, ఏవండి ఈరోజు చాలామందికి ప్రజలు బానిసలైపోయారు. బానిసలైపోయారండి. బానిసలైపోయారు. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గముల వైపు నడుస్తూ ఉన్నారు ప్రజలు. వారికి తెలీదు. ఒక మాట ఉంటుంది కదా, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించును. వ అన్ న వ ఎవరైతే ఈ ఆలోచన ప్రకారం నడుస్తున్నారో వారికి ఈ మార్గం ఎలా కనబడుతుందట? యథార్థంగా మంచి మార్గం ఇది. నేను మంచి మార్గంలో వెళ్తున్నాను. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించును. ఎవరు చెప్పినా మానం. ఎవరు చెప్పినా అబ్బబ్బే సమస్య లేదు ఇంకా. నేను ఎవడి మాట వినను. ఏదో అంటారు కదా, నేను ఎవరిని చెప్పండమ్మా? సీతయ్య అంట. సీతయ్య అంటే ఏం చేస్తాడంట? ఎవడి మాట వినడంట. ఏమైపోయాడు? నువ్వు ఎవడి మాట వినకపోయినా పర్లేదు, దేవుడి మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఏమండి, తమ ఆలోచనలు అనుసరించి నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు, ఏమండి, నువ్వు సాతాను మాయలో ఉన్నావని తెలుసు, సాతాను ఆలోచనలు ఉన్నావని తెలుసు, సాతాను చెప్పిన ప్రకారం చేస్తున్నావని తెలుసు, సాతాను గురించి ఎక్కువ నువ్వు ఆలోచిస్తున్నావని తెలుసు. కానీ నా వైపు చూడాలి. ఆయన ఎప్పుడు ఎలా చేస్తాడో తెలుసా? తన 2 చేతులు చాచి, నా పిల్లలు నా యొద్దకు వస్తారు, సాతాను మోసగాడని తెలుసుకుంటారు, అపవాది అబద్ధికుడని తెలుసుకుంటారు, వాడు మాయగాడని తెలుసుకుంటారు, నా పిల్లలు, నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు, నా ఆత్మను కలిగినటువంటి పిల్లలు నా దగ్గరికి వస్తారని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? 2 చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, మనము గనుక దేవుని వైపు తిరిగితే, దేవుని వైపు తిరిగితే, ఏమండి, గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం.